సో గైస్ మీకు కూడా ట్రై చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, కింద మెసేజ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, అందరికీ. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ, నమస్తే. నేను మీ నరేష్. మీ అందరి ముందుకైతే ఒక ప్రోడక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. అది వచ్చేసి చూడండి, ఎనీర్వా బ్రేక్ఫాస్ట్. ఇది వచ్చేసి విస్టేజ్లో మాత్రం దొరుకుతుంది. ఇది డిస్ట్రిబ్యూటర్కి మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ అయితే నేను వాడడం జరిగింది. ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయిపోయింది, ఇది రెండో ప్యాకెట్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను వాడినాను కాబట్టి నాకు నమ్మకం అనిపించింది, కాబట్టి నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు, కాబట్టి నేను ప్రోడక్ట్స్ వాడిన తర్వాతనే నేను వీడియో చేయాలని డిసైడ్ అయ్యాను. ప్రోడక్ట్స్ వాడాను, ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది వచ్చేసి అయితే మనకి ఎర్లీ మార్నింగ్ అయితే మిల్క్లో కలుపుకొని తాగాలి. సో మనకైతే దీంట్లో మనకు డైలీ తీసుకునే ఫుడ్లో అయితే దొరకదు. సో ఇది ఒకటి తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన ప్రోటీన్ అయితే దొరుకుతుంది బాడీకి. సో ఏదైతే చాలా బాగుంది. దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో అలాగే దీని అయితే నేను ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఎలా అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఏముంటుంది దీని లోపల అనేది చూడండి. కవర్లో ప్యాకింగ్ అయితే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను నేను. పెట్టి దీంట్లో చూసారు కదంటే దీంట్లో పెట్టి ఇలా కనిపిస్తుందా? సో చూడండి, దీన్ని అయితే స్టోరేజ్ ఉండే దాంట్లో పెట్టుకోవాలి. ఎలా అంటే అందులోకి గాలి పోకుండా చూసుకోవాలి. నా దగ్గర అయితే గాజు డబ్బాలు అయితే అవైలబుల్ లేదు. సో అందుకని నేను ఈ డబ్బా వాడుతున్నాను. మీకు గాజు డబ్బా ఉంటే మాత్రం మీరు అందులోని ప్యాక్ చేసుకోండి. మూత మాత్రం టైట్గా ఉండేటట్టు చూసుకోండి, లోపలికి గాలి పోకుండా. సో నేనైతే ఇప్పుడైతే ఇందులో పోస్తున్నాను. దాకా వచ్చింది. సో చూడండి. సో దీని అయితే మీరైతే టైట్గా అయితే పెట్టేసుకోవాలి. దీంట్లో వచ్చేసి అయితే చూడండి, బాదం పప్పు ఉంది, ప్లస్ ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఒక బ్లాక్ కలర్ చూడండి, అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా వాడచ్చు. నేను 100% చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా వాడుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్కి అయితే మస్తు సూపర్ అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేనైతే పాలలో ఎలా పోసుకోవాలి, ఎన్ని స్పూన్స్ పోసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఒకటి, 2, 3, 4, 5, 6,
7 8 9 10. సో గైస్ 10 స్పూన్లు అయితే తీసుకోవాలి. దానికి తగ్గట్టు ఎన్ని పాలు అయితే అవసరం పడుతుందో అన్ని పాలు అయితే తీసుకోండి. చలో గైస్, దానికైతే ఇప్పుడు ఎన్ని పాలు అవసరం పడతాయో అన్ని పాలు అయితే తీసుకొని దాన్ని నానబెట్టుకోండి. కొంచెం గోరెచ్చని పాలలో మాత్రమే తీసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు ఇన్ కేస్ కొంచెం టేస్ట్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం అయితే షుగర్ అయితే కలుపుకోవచ్చు లైట్గా. చలో గైస్, చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేనైతే తినేస్తాను. నేనైతే కొంచెం లైట్గా షుగర్ అయితే కలుపుకున్నాను. మనకు టేస్ట్ లేకపోతే నచ్చదు కదా. షుగర్ కలుపుకోకపోయినా చాలా బాగుంటుంది, కానీ మా బాడీలో అన్నీ టేస్ట్కి అలవాటు పడ్డాయి కదా, లైట్గా కొంచెం షుగర్ కలుపుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చల్లగా వేస్తాయి. ఇలాంటి ఒక బాక్స్ తీసుకొని దానిలో ఒక 10 స్పూన్స్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని దానిలో తగినన్ని పాలు కలుపుకొని, గోరెచ్చని పాలు కలుపుకొని తినండి. బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ ఉంది. సో ఇక నాకు మధ్యాహ్నం దాకా అన్నమే అవసరం లేదు ఇక. సో గైస్, మీకు కూడా ట్రై చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, కింద మెసేజ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, అందరికీ. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్, సైన్ ఆఫ్.